వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం జిల్లా కొనజర్ల మండలంలోని లాలాపురం గ్రామంలో రాజకీయ ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవలో పసంగులపాటి రవి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రవిని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పరామర్శించారు. ఆయన రవి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఆ ఘటనకు రోడ్డు పనుల వివాదాలే కారణమని స్థానికులు చెప్పారు. రోడ్డు వేసే విషయంలో చెరువులో చేపల పెంపకం అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు. చెరువుల్లోని చేపలు పూర్తయ్యే వరకు 2 నెలలు ఆగాలని కాంగ్రెస్ నాయకులు సూచించారని, అయితే వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు వాదించినట్లు చెప్పారు. ఈ అంశంపై గ్రామంలో ప్రచారం జరగడంతో ఉద్రిక్తత పెరిగిందని వివరించారు. ఇంట్లో ఆడవున్నా మగుడున్నా కొంచెకొచ్చి తంతేగా ఇంతటితో సైలెంట్ అవుతారా కాండి అని మనిషిని ఇంటికి వాళ్ళు లేస్తే ఇవాళ చెప్తే రేపు 2 అనే పదం మాట్లాడుతున్నాను. వాళ్ళు లేస్తే వాస్తవంగా నేను వాసు అనేవాడు వాడు ఎక్కడ పరిమాణం ఉన్నది ఏం తెలియదు. నేను ఆల్రెడీ వీళ్ళందరూ కొడతాను ఏం తెలియకపోతున్నాను. డైరెక్ట్ నా 5 వచ్చి నన్ను పొద్దున్న కింద పడిపోయినా అసలు అమ్మటే వాడు అసలు అది జరిగింది కూడా తెలియదు. వాడు ఎందుకు వచ్చి కొట్టిండో తెలియదు, వీళ్ళు ఎందుకు కొడుతున్నారు కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ రవి ఎస్సీలమ్మడి తిరిగితే ఎస్సీలమ్మడి తిరిగి నేను కేసు వచ్చినా మాది కూడా అమ్మడి తిరిగినా ఒడ్డు కూడా అమ్మడి తిరిగినా మిమ్మల్ని ఇంటికి వచ్చి చంపుతాడున్నాను. నేను జరగొద్దండి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టిపోయిందట్టు అల్లమ్మడి అప్పారావు ఎన్నిపడి పడిచింది పార్టీకి ఎన్నిపడి పడిచింది అప్పారావు పార్టీ మేము అసలు పోయే వాళ్ళమే కదా ఆడికి 20 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మమ్మల్ని ఎందుకు పిలిపారు ఆడికి మా నలుగురిని ఎందుకు పిలిపారు ఆడికి వాళ్ళు ఉండాలన్న సంగతి చెప్పారు. 20 మంది మమ్మల్ని కొట్టాలని మా నలుగురిని ఎందుకు పిలవాలి ఫోన్ చేసి రండి డీ గారు వచ్చింది చెప్పొద్దా 20 మంది టీఆర్ఎస్ సార్ డిఏ గారు కూడా తెలవదండి. డిఏ గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి డిఏ గారికి ఫోన్ చేస్తే